చిరంజీవి గారు కలిసినప్పుడు వినయ్ అఖిల్ చూశాను. తీయటం క్వాలిటీ అదంతా బాగుంది, పాటలు తీయటం అన్నీ బాగున్నాయి. కానీ ఎంచుకున్న కథ ఆ థ్రెడ్, ఒక థ్రెడ్ సింగిల్గా థ్రెడ్, ఆ థ్రెడ్లో ఇది లేదు, ఆ అల్లిక లేదు, అందమైన అల్లిక లేదు. సినిమా ఆ అల్లిక లోపం ఆ సినిమా. మిగతాదంతా బాగుంది, అంటే తీయటం ఆటల్లోనూ తప్పేం లేదు, కానీ ఆ అల్లిక లోపం ఉంది. అని ఇక నుంచి ఎప్పుడు ఆ కేరు 1-2 సార్లు చెక్ చేసుకో. ఏ కథ తీసుకున్నా కూడా స్క్రీన్ ప్లేలో ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాం కదా, ఎక్కడి నుంచి ఎక్కడికి అది మాత్రం నువ్వు కరెక్ట్గా పట్టుకో. 1-2 సార్లు ఎక్కువ దాని మీద శ్రద్ధ పెట్టు అన్నారు. అది కరెక్ట్ చేయడం. ఓకే. ఓహో అంటే స్క్రీన్ ప్లేలో అవుతారు. ఇప్పుడు నేను అక్కడి నుంచి ఏం చేస్తా, ప్రతిదాన్ని ఓహో ఇది స్క్రీన్ ప్లే కరెక్ట్గా ఉందా అని ఒకళ్ళిద్దరు స్పెషలిస్టులు ఎవరికో చెప్పి, లేదండి అని అవడానికి ఇది అవుతుంది. ఓన్లీ చెడే చెప్తే డిప్రెస్ అవుతాం. ట్రూ ట్రూ. అంటే అంత కన్సర్న్, అంత కేర్ ఉన్న వాళ్ళు ఎలా చెప్పాలి, అంత బాగుంది, బట్ ఇది సజెషన్ అని చెప్తే మీరు ఈ కేర్ తీసుకోవాలి, అక్కడ ఫెయిల్ అవుతున్నారు మీరు అన్నట్టుగా రివ్యూస్ అలాంటివి ఉన్నాయనుకోండి, బాగుంటాయి. కాకపోతే ఈ పెద్ద చదవడానికి జనం కూడా పెద్ద ఇష్టపడలేదు అలా. అంతేనంటారా? వినయ్ గారు, ఒకళ్ళు చెప్పడం పక్కన పెట్టండి, మీకు మీరు ఎప్పుడైనా తెలుసుకుంటూ ఉంటారా? అంటే ఈ ఫలానా సినిమాలో నేను ఈ సీన్ ఇలా తీయకుండా నెక్స్ట్ టైం ఇలా చేయకూడదు, సో అట్లా అంటే సెల్ఫ్ కరెక్షన్ నేను అనేది. అలాగా అలా అని కాదు కానండి,